అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావుండాలి. అందులో మనము ఉండాలి. ఏంటండి ఎప్పుడు చేసే పప్పు, కూర, పచ్చడి ఇవేనా? ఈసారి కొంచెం డిఫరెంట్‌గా చికెన్ పచ్చడి చేసేసుకుందాం. అదేనండి కార్తీక మాసం అయిపోయింది కదా! సో, మనం నాన్ వెజ్ వెరైటీస్ చేసుకుందాం. ఇలా ఒక్కసారి పచ్చడి చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టామనుకోండి 1 వీక్ 10 డేస్ దాకా మనం తినేసేయొచ్చు. ఒకవేళ అది మిగిలితే. సో, వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్‌కి యూజ్ అవుతుంది. ముందుగా చికెన్ తీసుకోవాలని నేను పచ్చడి అన్నది విత్ బోన్స్ చేస్తున్నాను. మనం చికెన్ పచ్చడిని విత్ బోన్స్ అండ్ వితౌట్ బోన్స్ రెండిట్లతో కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే లైట్‌గా డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. సో, అందులో సాల్ట్ అండ్ నిమ్మకాయ వేసి చికెన్‌ని చక్కగా కడిగేసుకున్నాను. ఇలా చూడండి చికెన్ ఎంత నీట్‌గా అయింది అన్నది. ఇప్పుడు దీన్ని మనం ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకొని అందులో వితౌట్ వాటర్ చికెన్‌ని ఉడకబెట్టేసుకోవాలి. అందులో మనం ఏది వేయాల్సిన అవసరం లేదండి. మొత్తం వాటర్‌ని మొత్తం డ్రైన్ చేసి నాన్ స్టిక్ కడాయి తీసుకొని ఈ చికెన్ పీసెస్‌ని మొత్తం అందులో వితౌట్ వాటర్ అన్నది మనం కుక్ చేసుకోవాలి. చికెన్‌ని మనం కుక్ చేసేటప్పుడు అందులో ఉన్న వాటర్ అన్నది బయటికి వచ్చేస్తుంది. ఇందులో మనం లైట్‌గా ఉప్పు అండ్ పసుపు వేసి ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది అవ్వడానికి చాలా టైం పడుతుందండి. టైం అంటే మరీ ఎక్కువగా టైం కాదు. మినిమం ఒక 10-15 మినిట్స్ ఆఫ్ టైం పడుతుంది. ఎందుకంటే మీడియం ఫ్లేమ్ ఆర్ స్లో ఫ్లేమ్‌లోనే మనం దీన్ని పెట్టేసుకోవాలి. చూడండి పసుపు వేసుకున్నాను అండ్ సాల్ట్ కూడా వేసుకున్నాను. మందపాటి నాన్ స్టిక్ కడాయి అయితే అప్పుడు మనకి పీసెస్ అంటుకోకుండా ఉంటుంది. అదే వేరే కడాయి అనుకోండి మనకి చికెన్ అంటుకొని చిక్కిగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పచ్చడి అంటేనే అది నిల్వ పదార్థం. మినిమం 1 వీక్ నుంచి 10 డేస్ ఆర్ 1 మంత్ వరకు కూడా మనం పచ్చళ్ళను నిల్వ చేసుకుంటాం. అది ఏ పచ్చడి అయినా పర్వాలేదు. కాబట్టి దాన్ని మనం వాటర్ లేకుండా చూడాలి. చూడండి ఇలా కుక్ చేస్తున్నప్పుడు మనకి చికెన్‌లో నుంచి వాటర్ అన్నది ఎంత వాటర్ వచ్చేస్తుందో చూడండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా మనం ఇంకిపోవాలి. అంటే మనకి పీసెస్ డ్రైగా ఉండాలే తప్ప వాటరు జ్యూసీ లాగా అస్సలు ఉండొద్దు. ఒకవేళ అలా ఉంటే మాత్రం పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. అందుకని మనం వాటర్ మొత్తం అయిపోయేటట్టుగా చూడాలి. చికెన్ వల్ల బాడీకి మంచి ప్రోటీన్ వస్తుంది. అందుకే రెగ్యులర్‌గా డైట్ చేసేవాళ్ళు, జిమ్ చేసేవాళ్ళు ఎక్కువగా చికెన్ ఉండేటట్టుగా చూసుకుంటారు. డైలీ ఉరుకుల పరుకుల జీవితంలో ఒక్కొక్కసారి మనం కర్రీ వండకపోయినా కూడా ఇలా ఇన్‌స్టెంట్‌గా పచ్చళ్ళు అనేవి ఉన్నాయనుకోండి డైరెక్ట్‌గా వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తినేసేయొచ్చు. పైగా మనం మార్కెట్‌లో తీసుకున్నాం అనుకోండి మినిమం 200, 300 ఉంటుంది. బట్ అదే 300 కాస్ట్ ఇంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి డబల్ పచ్చడి వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. మన టేస్ట్‌కి తగ్గట్టుగా మన ఇంట్లో వాళ్ళ హెల్త్ కండిషన్‌కి తగ్గట్టుగా అన్ని హోమ్ మేడ్ ఇంగ్రీడియెంట్స్ తోటి హెల్తీగా చేసుకోవచ్చు. చూడండి టైం అవుతున్న కొద్దీ వాటర్ అన్నది ఇంకా పైకెక్కువొచ్చేస్తుంది. ఇవన్నీ కూడా చక్కగా కుక్ అవ్వాలి. హై ఫ్లేమ్ పెట్టామనుకోండి వాటర్ త్వరగానే ఇంకిపోతుంది. కాకపోతే పీస్ అన్నది సరిగ్గా ఉండదు. అదే ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసామనుకోండి పీస్ అనేది చక్కగా కుక్ అవుతుంది. చూడండి ఇప్పుడు మన కడాయిలో ఒక్క డ్రాప్ వాటర్ కూడా లేదు. ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయింది. సో, ఇప్పుడేంటి అంటే ఈ పీసెస్‌ని ఒక బౌల్‌లో తీసి పక్కకు పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక కడాయిలో మనకు ఆ పీసెస్‌ని ఫ్రై చేయడానికి ఎంతైతే ఆయిల్ కావాలో సో, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. చూడండి ఇది మనం నాన్ వెజ్‌లోకి వాడాము కాబట్టి మళ్ళీ వేరే దానికి యూజ్ చేయం కాబట్టి సో, కొంచెం ఆయిల్ అయినా పర్వాలేదు. మనకి పచ్చడికి ఎంతైతే అవసరం ఉంటుందో అంతే ఆయిల్ తీసుకోండి. సో, ఇప్పుడు ఒక్కొక్క పీసెస్ ఆయిల్‌లో వేసి చక్కగా ఫ్రై అవ్వాలి. ఎంత ఫ్రై అవ్వాలి అంటే మనం గరిటెని పైకి కిందికి అన్నప్పుడు అది గుల్ల సౌండ్ అన్నది ఉండాలి. అంటే లోపల ఉన్న వాటర్ క్వాంటిటీ అస్సలు కూడా ఉండొద్దు. చక్కగా బ్రౌనిష్‌గా కంప్లీట్‌గా వాటర్ అంతా పోయేదాకా అది కుక్ అవ్వాలి. అండ్ మీరు పచ్చళ్ళు ఏ విధంగా చేస్తారు? నాన్ వెజ్ పికిల్స్ ఏవేవి చేశారు? మటన్ పచ్చడి, ఫిష్ పచ్చడి, ప్రాన్స్ పికిల్ ఇవన్నీ చేస్తారా? చేస్తే ఏ విధంగా చేసుంటారు? కామెంట్ బాక్స్‌లో రాయండి. ఈసారి మన ఛానల్‌లో మీరు చెప్పిన విధంగా ట్రై చేస్తాను. అండ్ మన వీడియోస్ చూస్తున్న మీ అందరికీ చాలా థాంక్స్ అండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌ని మన వీడియోస్‌ని చూడండి. ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్రీజ్ అవుతారు. మన వ్యూవర్స్ పెరుగుతారు. మన ఛానల్ గ్రోత్ పెరుగుతుంది. మన ఛానల్ గ్రోత్ అవ్వాలి. మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్రీజ్ అవ్వాలి. సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరగాలి అని నాకు ఉంటుంది కదండి. ఇలాంటి వాళ్ళు చిన్న యూట్యూబర్స్‌కి సపోర్ట్ చేస్తేనే కదండి మన ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది. సో, ప్లీజ్ అండి ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేయరు. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు. అండ్ రియల్లీ థ్యాంక్ యూ ఫర్ ఆల్ మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. సో, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇంకా మనకి చాలా అంటే చాలా వీడియోస్ పెట్టబోతున్నాను. అండ్ ఇప్పుడు చికెన్‌ని చక్కగా ఫ్రై చేసుకున్నాను కదా! ఇప్పుడు అదే ఆయిల్‌లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో పచ్చితనం అంతా పోయి చక్కగా ఆయిల్‌లో ఫ్రై అవ్వాలండి.
మనం పచ్చడి చేస్తున్నాము నిల్వ పదార్థం కాబట్టి ఏది కూడా వాటర్ అన్నది ఉండకూడదు. చికెన్‌లో అంతే వాటర్ లేదు. అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఇంకొక 2 మినిట్స్ అయితే మాడుతుంది అన్న ముందు మనం తీసేయాలి. సో ఇలా ఉండాలండి. అస్సలు వాటర్ క్వాంటిటీ అన్నదే ఉండొద్దు. పచ్చి వాసన మొత్తం పోయి చక్కగా ఆయిల్‌లో ఫ్రై అవ్వాలి. ఇలాంటి టైంలో మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా! ఆ పీసెస్ అన్నీ కూడా అందులో వేసి పైకి కిందికి దొర్లనివ్వాలి. ఐ మీన్ లైక్ ఆయిల్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏదైతే ఉందో చికెన్ పీసెస్‌కి చక్కగా అంటుకునేటట్టుగా చూడాలి. వన్ డే డిష్ టేస్ట్‌గా ఉండాలి అంటే ఆబ్వియస్‌గా దానికి టైం పడుతుంది కదండీ! సో ఇలా చికెన్ పీసెస్‌ని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆయిల్‌లో చక్కగా ఫ్రై అవ్వాలి. ఈ టైంలోనే మనకి పికిల్‌కి ఎంతైతే సాల్ట్ కావాలో గుర్తుపెట్టుకొని మనం పీసెస్ ఉడికేటప్పుడు కూడా మనం సాల్ట్ వేసాం. అండ్ ఇక్కడ కూడా సాల్ట్ సో చెక్ చేసుకోవాలి. అండ్ పసుపు వేసాము. నెక్స్ట్ వచ్చేసి మనం కారము మన పచ్చళ్ళకి ఎంతైతే కారం కావాలో అంత కారము కూడా ఇందులో వేసి కలిపేసుకోవాలి. అండ్ ఇప్పుడు గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంటుంది కదా! ఆ గరం మసాలా ఇందులో వేసి చక్కగా కలిపేసుకోవాలి. పచ్చళ్ళు చేయడం కాదు అందులో ఉప్పు కారం ఏ విధంగా ఉన్నది అన్నది చూసుకొని అండ్ పచ్చడి మొత్తం చక్కగా కలియబెట్టేసుకోవాలి. అది ఎంత బాగా మనం కలుపుకున్నాం అనుకోని అంత బాగా అది పచ్చళ్ళకి టేస్ట్ వస్తుంది. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను. సో చికెన్ని పూర్తిగా చల్లారిపోవాలి. వేడి అస్సలు ఉండదు. చికెన్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక కాయ నిమ్మ చెక్క జ్యూస్ పిండి వడగట్టి ఆ నిమ్మరసం అన్నది చికెన్‌లో వేసి కలిపేసేయాలి. సో దట్ ఏంటి అంటే నేను ఇలా జాలి టీ స్టెయినర్ తీసుకున్నాను. ఇందులో నిమ్మరసం ఉంది కదా! అవన్నీ పోసి నిమ్మరసం ప్రతి పీస్‌కి టచ్ అయ్యేటట్టుగా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా చక్కగా కలిపేసుకొని ఒక బాక్స్‌లో దాన్ని స్టోర్ చేసుకుంటే ఖతం ఎంతో ఇష్టంగా మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ పచ్చడి రెడీ అని. ఇది వేడి వేడి అన్నంలోకి లేక పప్పుచారులోకి సైడ్ డిష్‌గా కూడా సూపర్‌గా ఉంటుందండి. సో వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థాంక్స్. అండ్ ప్లీజ్ అండి మన వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్‌కి యూజ్ అవుతుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్రీజ్ అవ్వాలి. సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరగాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చెయ్యరు?